అందరికీ నమస్కారం అండి. ఎర్రో ఈ రోజు కోడికొల్లు పట్టుకుని వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఆదివారం కదా మా వాళ్ళు ఇంట్లో చికెన్ తెచ్చుకోమన్నారని, కార్తీక మాసం అయిపోయిందని. సర్లే అని చికెన్ సెంటర్ పోయి 1 కేజీ చికెన్ తీసుకుంటాడు, ఒక 6 కాళ్ళు ఫ్రీగా ఇచ్చాడండి. సర్లే ఇచ్చాడు కదా, వీళ్ళని ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఆ కాళ్ళని అయితే మొత్తం స్కిన్ అది తీసేసుకుని దాన్ని నీట్ గా చేసుకుని పెట్టుకున్నానండి. ఫస్ట్ కాళ్ళు అయితే రెడీ చేసుకున్నానండి. ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ సాల్టు, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూను బియ్యం పిండి వేసుకొని అందులో ఒక నిమ్మకాయ వేసుకొని, నిమ్మకాయ పెద్ద అయితే పిండుకున్నానండి. పిండుకొని దాంట్లో కొంచెం నూనె వేసి వాళ్ళు మొత్తం మసాలా అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. అదంతా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుని కొంచెం గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేసుకున్నానండి. సరే మీకు మసాలా అంతా మిక్స్ చేసుకుని కోడికొల్లు అయితే అందులో వేసుకొని ఆ కాళ్ళకి మొత్తం మసాలా పట్టినట్టు చేసుకున్నానండి. ఆ కాళ్ళు అన్ని మసాలా పట్టించేసి ఆయిల్లో అయితే వేసానండి. ఇదేంటంటే కోడికొల్లు పకోడీ చేశానండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఇంతకుముందు ఎవరైనా సరే కోడికొల్లు పకోడీ తినుంటే నాకు కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో టేస్ట్ చెప్పండి ఒకసారి. నేనైతే ఇప్పుడే చేసుకుంటున్నానండి ఫస్ట్ టైము. సరే కాళ్ళు అయితే రెడీ అయిపోయినాయండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ప్లేట్లోకి తీసుకున్న వాటి చుట్టూ కీరా, అలాగే ఒక ఆనియన్స్ వేసుకుని, ఒక నిమ్మకాయ వేసుకున్నానండి మధ్యలోని. కొంచెం వాటి మీద పెప్పర్ జల్లుకున్నానండి. పెప్పర్ జల్లుకుని నిమ్మకాయ తీసుకుని వాటి మీద పిండుకున్నానండి. పిండుకొని ఒక కాలు తీసుకుని తింటుంటే ఉందండి, అబ్బబ్బబ్బా టేస్ట్ సూపర్ ఉందండి. నోట్లో పెట్టుకుంటే కరకరలాడుతూ భలే ఉందండి పకోడీ అయితేనే. కోసంత పోతా కుడిసేత్తో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.